నమస్తే వెల్కమ్ టు ఎంపీ 2024 వారిద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన నేతలు మొన్నటి వరకు ఒకే పార్టీలో కలిసి పనిచేశారు ఇద్దరు ఒకే మాట ఒకే బాటగా ఢిల్లీలో రాజకీయాలు నడిపారు సీన్ కట్ చేస్తే ఇద్దరి మధ్య ప్రస్తుతం గట్టి పోటీ నెలకొంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా వారిద్దరి మధ్య పోరు సాగనుంది ఇంతకీ ఎవరు వారు ఈ ఎన్నిక సంగతి ఏంటి ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పార్లమెంట్ ఎన్నిక నెల్లూరులో హీట్ పుట్టిస్తుంది ఆ ఇద్దరు నెల్లూరు పెద్దారెడ్డిలు మొన్నటి వరకు ఒకే పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఒకే మాట ఒకే బాట అన్న వీరు ఈసారి ప్రత్యర్థులుగా మారారు వేరు పార్టీల నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా దిగుతున్నారు దీంతో ఆ పార్లమెంట్లో జరిగే ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు పార్లమెంటు నుంచి దిగుతున్నటువంటి వీరిద్దరూ ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేస్తుంటే మరోవైపు నాయకులు కార్యకర్తలను తమ వైపు తిప్పుకుంటూ ఒక విశేషమైనటువంటి ఆదరణను ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి వాళ్ళే వేణుంబాక విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుల్లో ఒకే గొంతుగా పనిచేసిన వీరు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటాపోటీగా తలపడబోతున్నారు మరి పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి ఏంటి ఆ పార్లమెంట్లో ఓట్ బ్యాంకింగ్ ఎవరికి బలం చేకూరనుంది వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూద్దాం రాండి నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఇద్దరు అపర కుబేరులు పోటీ పడుతున్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ కూడా నెల్లూరు వాసులే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేణుంబాక విజయసాయిరెడ్డి బరిలో దిగితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో నిలిచారు ఎవరికి వారు తమపైన వ్యూహాలతో నెల్లూరు పార్లమెంట్ స్థానంలో పాగా వెయ్యాలని ప్రయత్నిస్తున్నారు మొన్నటి వరకు వీరిద్దరూ కూడా అధికార వైసీపీలోనే అన్నాదమ్ముల్లా కలిసి తిరిగారు అయితే మారిన రాజకీయ సమీకరణాలతో ఇప్పుడు వీరిద్దరు ప్రత్యర్థులుగా మారారు ఒకరిపై ఒకరు నువ్వా నేనా అంటూ ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు ఇద్దరు నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు రాజకీయ వ్యూహాలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలో నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కోవూరు కావలి ఉదయగిరి కందుకూరు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి గత ఎన్నికల్లో ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది ప్రస్తుతం వీరిలో ఇద్దరు పార్టీలు మారి టీడీపీ తరపున పోటీ చేస్తుండడం విశేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా పనిచేశారు సౌమ్యుడిగా పేరు పొందిన ఆయనకు మచ్చలేని నాయకుడిగా పేరు పొందారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైఖరితో విసిగిన వేమిరెడ్డి అసహనానికి గురై పార్టీ దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు అనిల్ కుమార్ను నరసరావుపేట ఎంపీగా పంపిన వైసీపీ అధిష్టానం నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గంలో ఖలీల్ను బరిలో దింపింది దీంతో జిల్లా అధ్యక్షుడినైన తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వేమిరెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు వేమిరెడ్డి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి సురక్షిత మంచినీరును అందించారు అదేవిధంగా ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తున్నారు వేమిరెడ్డి రాకతో తమ బలం ఇంకా పెరిగిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు దీనికి తోడు జనసేన బీజేపీలు కూడా తమతో ఉన్నందున విజయం ఖాయమని వారు భావిస్తున్నారు గతంలో నెల్లూరు జిల్లా రాజకీయం అంటే ఒక కాంగ్రెస్ పార్టీనో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీనో ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేరడంతో నెల్లూరు జిల్లా స్వీప్ అయిపోయింది కంప్లీట్ వైఎస్ఆర్సీపీ స్వీప్ అయిపోయింది కాబట్టి నెల్లూరు జిల్లాలో బలమైన నాయకులందరూ కూడా ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమాలు అలాగే అభివృద్ధి ఇవన్నీ కూడా చూసి ఈరోజు అందరూ కూడా ఆకర్షితులై వాళ్ళందరూ కూడా చేరడం జరిగింది. ముఖ్యంగా మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ అలాగే మన నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ కానీ ఇద్దరు కూడా ఒక కోహినూర్ డైమండ్స్ లాంటి వాళ్ళు. నిజంగా కూడా ఒక మంచి మనస్తత్వం గల వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాల్లో సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి రాలా. వాళ్ళు నిజంగా ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి వెళ్లిపోవడంతో ఆ పార్టీ నాయకత్వం సీనియర్ నేత విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపింది. విజయసాయిరెడ్డి నెల్లూరు రాకతో ఆ పార్టీలో కొత్త జోష్ నెలకొంది. విజయసాయిరెడ్డి నెల్లూరు వాసి అయినప్పటికీ చాలా కాలంగా ఇక్కడ ఉండడం లేదు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతూ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. పార్టీ అధినేత జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. పార్టీలో నేతలందరినీ కలుపుకుంటూ పోతూ ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి తొలి నుంచి వైసీపీ నెల్లూరు జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు పార్లమెంట్కు జరిగిన ఒక ఉప ఎన్నిక, 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. సాయిరెడ్డికి పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతల వరకు సత్సంబంధాలు ఉండడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. బరిలో ఉన్న ఇద్దరు అంగబలం, అర్ధబలం ఉన్నవారే కావడం, ఒకే సామాజిక వర్గానికి చెందడంతో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తిని కలిగిస్తోంది. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. నెల్లూరు జిల్లాకి నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యుడిగా వేణుంబోక విజయసాయిరెడ్డి గారిని ప్రకటించిన రోజు నుంచి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు, పార్లమెంట్లో 7 సీట్లు గెలిచేదానికి ఒక ఊపు వచ్చింది. దానికి కారణం ప్రధానంగా పార్లమెంట్ సభ్యుడు అంటే శాసనసభ్యుల యొక్క వాళ్ళ మీద ఆధారపడి ప్రచారం చేసే కార్యక్రమం తప్ప పార్లమెంట్ సభ్యుడు ఎవరు కూడా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుందాం అనే ఆలోచన రాదు. ఎమ్మెల్యేల యొక్క సమస్యలు ఎమ్మెల్యేలు తెలుసుకుని ఆ ఎమ్మెల్యేల సమస్యలు తెచ్చితే అది పార్లమెంట్ సభ్యుడు పరిష్కారాన్ని దిశగా మనది. కానీ ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఒక విజన్ ఉన్న లీడర్. అందుకే డోర్ టు డోర్ ఆయనే తిరుగుతున్నాడు. మాస్ ఎక్కడెక్కడైతే పేద ప్రజలు నివసిస్తున్నారో ఆ ఏరియా తిరిగి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఎలా చేయాలి అనే ఒక విజన్తో పనిచేస్తున్నాడు. చూశారు కదా, ఏపీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నిక నెల్లూరు పార్లమెంట్ ఎన్నిక. హేమల మధ్య జరిగే పోరులో ఇద్దరు నేతలు దూసుకు వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థుల బలాలను బట్టి ఆ నేతలకు ఓట్లు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల ఈసారి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఉదయగిరి, కావలి, నెల్లూరు సిటీ ఈ నియోజకవర్గాల్లో ఈసారి సామాజిక వర్గాల ఓటర్లు ప్రభావితం చేయబోతున్నట్లుగా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి దాదాపు పార్లమెంటు వైడ్గా ఉన్నటువంటి 16 లక్షల పైగా ఓటర్లు ఎవరిని ప్రభావితం చేయబోతున్నారు, ఏ నాయకుడికి పట్టం కట్టబోతున్నారో మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి. ఎంపీ 2024లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.